పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సో వెల్కమ్ టు క్లాస్ యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్. సో యూనిట్ 5 అనేది చాలా హార్డ్ యూనిట్. ఇది డల్లర్స్కి బ్యాక్ బెంచర్స్కి పనికిరాదు ఈ యూనిట్. ఎందుకంటే ఇది ఎంత చదువుకున్నా క్వశ్చన్ కొంచెం హార్డ్ అడిగిందంటే మనం బిస్కెట్ అయిపోతాం. సో దీంట్లో లైన్ ఇంటిగ్రేషన్ అంటే సింగిల్ ఇంటిగ్రేషన్, సర్ఫేస్కి డబుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, వాల్యూమ్కి త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దీంట్లో త్రిబుల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ ఎట్లా నేర్పిస్తాం. నెక్స్ట్ ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసేయడానికి ఒక ట్రిక్ ఉంటుంది దీంట్లో. ఎవ్రీ క్వశ్చన్ ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ అనుకో, దాంట్లో 2 మార్క్స్ వస్తాయి. ఇంకో ఆప్షన్ ఏబి ఇచ్చి 5 మార్క్స్ ఒకటి గ్రీన్స్ థీరం, ఒకటి గాస్ థీరం అడిగింది అనుకో. ఒకవేళ ఇవి అడుగుతాడు మ్యాక్సిమం, ఈ 3 థీరమ్స్ ఇంపార్టెంట్. సో అడిగితే ఇళ్ళకెళ్ళి 2 మార్క్స్ వచ్చేలాగా చేస్తాం. ఎట్లా నువ్వు చెప్తా. సో ఫస్ట్ గ్రీన్స్ థీరం, గాస్ థీరం, స్టోక్స్ థీరం గ్యారంటీగా నేర్చుకుని పోవాలి. ఎట్లన్నా బట్టి కొట్టి నేర్చుకుని పోవాలి. సో ఫార్ములాస్ ఇది. గ్రీన్స్ థీరం ఫార్ములా ఏంది? ఇంటిగ్రల్ సి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రల్ ఇక్కడ dn బై dx మైనస్ dm బై dy. ఇది యూనిట్ 1లో ఎక్కడ చూసినాం, సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది. సో నేను చూడకుండా రాస్తా ఇది. సో ఇంటిగ్రేషన్ సి చూడకుండా రాస్తే మీకు కూడా మంచిగా వస్తుంది. mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ సి అంటే ఏదో ఒకటి మన ఇష్టం, అట్లా పెట్టేసాలి. జస్ట్ ఫార్ములా నేర్చుకో. దీంట్లో ఈ సింప్లిఫికేషన్, దీంట్లో డైవర్జెన్స్ ఎఫ్, ఇది డెల్ డాట్ ఎఫ్ అంటే యూనిట్ 4లో నేర్చుకున్నాం, కర్ల్ ఎఫ్ అంటే యూనిట్ 4లో నేర్చుకున్నాం. సో ఈ రెండు ఎట్లా చేయాలో రావాలి. సో ఆడే ఎఫ్ ఇస్తాడు, క్వశ్చన్లో ఎఫ్ ఇస్తాడు, ఎఫ్ బార్ ఇస్తాడు. సో మనకి డైవర్జెన్స్ ఎఫ్, కర్ల్ ఎఫ్ చేయడం వచ్చు. ఇవి చేస్తే ఏమవుతుంది, ఈ ఫార్ములాకి 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే దాంట్లో ఇంకొక మార్క్ వస్తుంది. సో 2 మార్క్స్. ఎవ్రీ 5 మార్క్స్ నుంచి మనకి 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఏం చేయాలి, ఈ వాల్యూ వస్తుంది కదా, సింప్లిఫై చేసినాక వచ్చిన వాల్యూ దీంట్లో పెట్టేసి సేమ్ మళ్ళీ ఫార్ములా యాజ్ టీజ్ రాసి ఆ వాల్యూ దీంట్లో పెట్టాలి, అంతే. అప్పుడు 2 మార్క్స్ వస్తాయి. సో ఈ ఫార్ములా చూడకుండా రాస్తాం. ఇంటిగ్రేషన్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రేషన్. ఇది సర్ఫేస్ అంటారు, ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అంటే లిమిట్స్, సర్ఫేస్ లిమిట్స్. సో xy ప్లేన్ ఉంటుంది ఇక్కడ, dx dy డబుల్ ఇంటిగ్రేషన్కి xy dx dy. ఇక్కడ n ఉంటుంది ఫస్ట్, dn బై విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం దీన్ని, మైనస్ dm బై dy. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y అంటే దీనికి కూడా ఒక ట్రిక్. యూనిట్ 1లో ఈ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. mdx కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం, సో mని విత్ రెస్పెక్ట్ టు y. ndy కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం, సో ఫస్ట్ n టర్మ్ ఉండాలి. ఇది యూనిట్ 1 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ ఫార్ములా ఇదేమవుతుంది, గ్రీన్స్ థీరం ఫార్ములా. సో గ్రీన్స్ థీరం క్వశ్చన్ అడగంగానే ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇస్తే ఇది mdx ప్లస్ ndy ఇచ్చిన దాంట్లో క్వశ్చన్లోనే mdx ప్లస్ ndy ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి, సేమ్ అదే mdx ndy ఫస్ట్ ఈ ఫార్ములా రాయాలి. ఈ ఫార్ములా ఫస్ట్ రాస్తే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇదే యాజ్ టీజ్ ఇక్కడ ఎందుకంటే దీని వాల్యూ ఇచ్చింది కదా, mdx ప్లస్ ndy వాల్యూ రాసిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రల్ s పెట్టేసిన తర్వాత వీటిని సింప్లిఫై అయ్యి n ఎక్కడ ఉంది బ్రో అంటే ఇక్కడ n ఉంది. వాడి ఇచ్చిన క్వశ్చన్లోనే ఇది n dy, ఇది dy కాబట్టి ఇదంతా n అవుతుంది, ఇదంతా m అవుతుంది. సో n, సో వాడు ఇచ్చిన n వాల్యూని డిఫరెన్షియేట్ చేయి విత్ రెస్పెక్ట్ టు x. సో ఇవి ఎట్లా చేయాలో మనకి యూనిట్ 1లో తెలుసు. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది చెప్పలేక, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఏమవుతుంది, సైన్ హెచ్ అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఏమవుతుంది, కాస్ హెచ్. సో ఇది ఇక్కడ యూజ్ అవుతుంది, అందుకే చెప్పిన. సో ఈ వాల్యూస్ వస్తాయి కదా, ఈ వాల్యూస్ ఏం చేయాలి, దిస్ మైనస్ దిస్ అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా అవుతుంది. ఈ లిమిట్స్ ఇవన్నీ లిమిట్స్ అన్నీ ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఇక్కడ dx dy ఈ వాల్యూ పెట్టాయి. ఈ ఇచ్చింది, ఇది క్వశ్చన్లోనే ఇచ్చింది, దిస్ ఈక్వల్ టు దిస్ అని పెట్టేసి పెడితే నీకు 2 మార్క్స్ వస్తాయి, గ్యారంటీగా 2 మార్క్స్ వస్తాయి సింప్లిఫై చేసినందుకన్నా. ఇది సింప్లిఫై చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి, గాస్ థీరం. సో గాస్ థీరంలో వాడే ఎఫ్ బార్ ఇస్తాడు. ఎఫ్ బార్ అంటే ఏంటిది, ఐజేకేలో ఉంటుంది. యూనిట్ 4 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎఫ్ బార్ ఇచ్చిందిగా, డైవర్జెన్స్ ఎఫ్ ఎట్లా చేయాలి మనకు తెలుసు. ఇది డెల్ ఇంటూ ఎఫ్. సో డెల్ డాట్ ఇది. సో డైవర్జెన్స్ ఎఫ్ ఎట్లా చేయాలో మనకి ఆల్రెడీ తెలుసు. చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ పెట్టేసి దేనిలో పెడతాం, ఈ వాల్యూ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాలి, అంత ఇంకేం చేయదు. ఇక్కడ ఎఫ్ బార్ ఏది ఉందో అది యాజ్ టీజ్ రాయాలి. సో ఎన్ బార్ అంతా యాజ్ టీజ్ ఎట్లుందో అట్లా ఫార్ములా. దీని ఫార్ములా ఏంది, ఇంటిగ్రేషన్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్. వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే 3 ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో అదంతా మనకు అవసరం లేదు. డెల్ డాట్ ఎఫ్. సో డెల్ డాట్ ఎఫ్ అంటే డైవర్జెన్స్ ఎఫ్ ఇక్కడ ఇంటూ డివి. సో దీని వాల్యూ దీంట్లో పెట్టేసాలి. దీని వాల్యూ ఎట్లా చేయాలో మనకు తెలుసు. దీని వాల్యూ వచ్చింది ఇక్కడ పెట్టేసాలి, ఇక్కడ ఎఫ్ బార్ పెట్టాలి. యాజ్ టీజ్ ఈ ఫార్ములా రాసిన తర్వాత ఈ ఫార్ములాకి 1 మార్క్. నెక్స్ట్ స్టెప్ సింప్లిఫికేషన్. ఇవి సింప్లిఫై చేసి ఆ వాల్యూస్ దీంట్లో పెట్టాలి. పెడితే ఏమవుతుంది, 1 + 1 2 మార్క్స్ వస్తాయి గ్యారంటీగా. సో క్వశ్చన్ 10 మార్క్స్ కడుగుతాడు.
యూనిట్ 5 నుంచి. సో 5 మార్క్స్ అడిగింది అనుకో, ఇక్కడ గ్రీన్స్ థియరం, గాస్ థియరం, స్టోక్స్ థియరం ఏది వచ్చినా సరే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అప్లై చేస్తే 2 మార్క్స్ వస్తాయి. దీనికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 minute అయిపోతుంది. ఈ ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఇది గాస్ థియరం ఫార్ములా ∇.F dv. సో ఇది నీట్ లేదు, ఇక్కడ నీట్ ఉందా ఒక్క నిమిషం రఫ్ చేద్దాం. ఇక్కడ నీట్ ఉంది, ఇది రఫ్ నోట్స్లో రాసుకొని జస్ట్ ఫార్ములాస్ రిమెంబర్ చేసుకుంటే ఇది గ్రీన్స్ థియరం ఫార్ములా, ఇది గాస్ థియరం ఫార్ములా, డైవర్జెన్స్ ఎఫ్, ఇక్కడ కర్ల్ ఎఫ్ ఉంటుంది నెక్స్ట్ దానికి. నెక్స్ట్ కర్ల్ చూద్దాం క్వశ్చన్. ఇది కర్ల్ స్టోక్స్ థియరం కింద ఇప్పుడు గాస్ థియరం అయిపోయింది, నెక్స్ట్ స్టోక్స్ థియరం ఇంటిగ్రేషన్ ఎఫ్ బార్ డాట్ డిఆర్. ఇక్కడ ఏమైంది ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ వచ్చింది, ఇక్కడ జస్ట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు లైన్ ఇంటిగ్రల్ ఎస్ సర్ఫేస్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. సో ఈ ఫార్ములాస్ బట్టి కొట్టుకొని పోవాలి. సో బట్టి కొట్టుకొని పోయి ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఫస్ట్ వేయాలి. సో 1 mark వస్తుంది. స్టోక్స్ థియరం అడిగినప్పుడు ఈ ఫార్ములా వేస్తే 1 mark. నెక్స్ట్ ఇక్కడ కర్ల్ ఎఫ్ ఎట్లా వేయాలో యూనిట్ 4 చూసిన వాళ్ళకి తెలుసు, మళ్ళీ చెప్పాను. సో ఈ కర్ల్ ఎఫ్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చిన ఐ బార్ జే బార్. సో ఎఫ్ ఇచ్చినగా దీన్ని వేస్తే ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే కర్ల్ ఎఫ్ వస్తుంది. ఆ కర్ల్ ఎఫ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి సేమ్ ఫార్ములా మళ్ళీ రాయాలి. రాస్తే ఏమవుతుంది, దానికి ఒక 1 mark ఈ సింప్లిఫై చేసినందుకు. సో 1 + 1 2 marks. సో ఏం చేయకుండా ఇట్లా మనకి 2 marks వస్తాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ దీంట్లో ఉంది. సో ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఎవరైనా ఎక్కువ చదువుకుంటా అంటే వాళ్ళ కోసం ట్రిపుల్ ఇంటిగ్రేషన్ చెప్తా. సో ట్రిపుల్ ఇంటిగ్రేషన్ చెప్పకపోయినా ఏం కాదు, అది చేయకపోయినా నడుస్తుంది లైట్, ఎందుకంటే అన్నీ మనం సింప్లిఫై అయ్యాంగా. సో లైట్ ఈ ఫార్ములాస్ నేర్చుకొని పోతే గ్యారంటీగా 2 marks వస్తాయి మనకి లాంగ్ ఆన్సర్ నుంచి. నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా, రోజు చూస్తున్నా ఎక్కడెక్కడ రావడం, ఏదో ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు తెగ రాసిస్తావు, అవ్వగానే ఆద్రభద్రగా పరిగెడతావు. తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని ఒక హాయ్ చెప్పడం గాని ఒక స్మైల్ గాని లేదు. ఇట్ రియలీ హర్ట్స్ మై ఫీలింగ్స్. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఆ టైంకి ఏ మూడ్ వస్తే ఆ పర్టికులర్ నా మూడ్ లోంచి ఒక ఆస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు కాదు, నిజంగా మీకేం చేత కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, మీరు అలాగే ఉండండి.